ఉద్దేశంగా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేసినారు. వాళ్ళ ప్రవర్తన కూడా మనం చూడాలి కదా, అవతల ప్రవర్తన ఏ విధంగా ఉందనేది కూడా మనం గమనించాలి కదా. వాళ్ళు పోయి జిందాల్ కంపెనీ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు, వాళ్ళ మీద రకరకాలు చేసినారు అనే విధంగా చేసినారు. అంటే ఎవరిని పెడితే వాళ్ళ మీ మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారు వచ్చే వాళ్ళు కేసులు. వాళ్ళందరినీ మేము మనం పరామర్శిస్తామా? అది కాదు కదా, అది సబ్జెక్ట్ అదైతే కాదు. కాకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాలని చేసినారు తప్ప ఇంకోటి ఉండదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు శవ రాజకీయాలంట, ఇంకోటి అంట. పాలన చేయండి బాబు అంటే శవాలు చేసి రోడ్డు మీద తీసుకొచ్చి బైకుల్లో తీసుకుపోయి బయటికి తీసుకుపోయి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను కూడా దొరకకుండా చేసి ఆ తల్లి వచ్చి గౌరవని కొట్టుకుంటే రోడ్లో దాదాపు 40 రోజులు దాంతో కావచ్చింది. అలాంటి శవరాజకీయాలు మీరు చేస్తుంటే, ఆ శవరాజకీయాలు చేస్తున్నటువంటి ఆ కుటుంబాలు బాధపడుతుంటే, ఆ బాధపడుతున్నటువంటి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి మానసిక ధైర్యాన్ని ఇస్తే, ఆ ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఒకరు పిలిపించుకొని మహానటులు లాగా డ్రామాలాడి పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళని ఓదారుస్తారు. మళ్ళీ మీకు ఆపోజిట్ గా ఇంకొక ఆయన వచ్చి వాడు రేప్ చేసినాడు, ఒక మేనగోడలు తీసుకున్నాడు, 3 రోజులు ఇంట్లో పెట్టుకొని రేప్ చేసినాడు, అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా పరామర్శిస్తారని చెప్పి ఇంకొక మహానటుడు వచ్చి విమర్శిస్తారు. మరి ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి ఏమని, నాకు పెళ్లి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు, నా పంచాయతీ మీకు ఎందుకు వేస్ట్ పంచాయతీ. ఓ ప్రశ్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అర్జెంట్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి 5 అంశాలు హేరాం అంటూ మాట్లాడి ఏంటి రాష్ట్రంలో గడిచిన వారం 10 రోజులుగా చూస్తుంటే మతరాజుకి ఇప్పటివరకు మన రాష్ట్రం కేవలం కులాలకే పరిమితమై కులాల మధ్య కొట్టుకున్నాం. ఇవాళ మతాన్ని కూడా తీసుకొచ్చేసాం. జడా శ్రావణ్ కుమార్ గారు ఏలూరులో ఏర్పాటు చేసిన సభలో దానికి కొంచెం మతం రంగు అంటింది. దానికి అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది. ఆ కాంట్రవర్సీ పెరిగింది, కేసులు పెట్టారు, కొందరిని నిన్న అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లారు. సో ఇప్పుడు అర్జెంటుగా రాముడి గురించిన ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఇప్పుడు మీరు ఒకవేళ హే రామ్ అన్నా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోరు హిందువులు అనే మాట వీళ్ళు అంటారు. మీ దగ్గర సమానం ఉండదు. ఒక్క నిమిషం అండి, మీ దగ్గర సమానం ఉండదు. తిరుపతిగా మనం కలిసి వెళ్ళము, అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేప్పుడు దంపతులు ఇద్దరు కలిసి వెళ్ళాలి. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్నారు, ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీరు అందరి వారు అయినప్పుడు సతీ సమేతంగా వెళ్తారు, సమర్పిస్తారు. మనం ఎన్నడూ చేయలేదు, మీరు ఒక్కరే వెళ్ళారు, మనం ఎన్నడూ చేయలేదు. ఇట్లాంటి వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలన్నా ఈ మధ్య బొట్లు పెట్టుకొని హేరామ్ అనుకుంటూ ఇలా తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే పుష్కరాలకు వెళ్ళి అక్కడ పుష్కరాల్లో వాళ్ళ తండ్రికి ఏమంటారు పెడతారు కదా పిండ ప్రదానం, ఆ ప్రదానం చేయడం జరిగింది. అక్కడ పండితులు వచ్చినారు, పూజలు చేసినారు, అన్ని జరిగినాయి. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆయన మాట్లాడండి. ఆయన ప్రసాదం తీసుకొని ఇట్లా వేసుకొని చేయి తుడుచుకుంటే వీళ్ళు ఏమంటారంటే ప్రసాదం పారేస్తారని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్లకు ఆంధ్రప్రదేశ్ లో 3-4 పార్టీలతో పాటు ఎనలిస్టులు కావాల్సినంత మందితో పాటు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పార్టీలు అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగిన ప్రశ్న అది కాదు. సరే మళ్ళీ హేరామ్ అనే పదం వాసుదేవన్ గారు హేరామ్ అనేది పదం గురించి మీరు చెప్తున్నారు. అది మామూలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఊత పదంలో హే రామ్ అనేది, శివ అనేది ఇవన్నీ మామూలే కదా. ఎవరైనా ఏదైనా ఇబ్బంది స్వామి అనేది, శివ అనేది, రామ అనేది మామూలుగా మాట్లాడతారు. అందులో ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి తప్పులు పట్టడము, అది తప్పులు పట్టాల్సినంత అవసరం లేదు కదా. నాగార్జున గారి దగ్గరకు వద్దాం, ఒక నిమిషం నాగార్జున గారి దగ్గరకు వద్దాం. ఎందుకంటే సీనియర్ మాల్గన్ గురించి చెప్తున్నారు. మాల్గన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో భాగమే ఈ మాల్గన్ అనేది. మచిలీపట్నం నుండి గుంటూరు వరకు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. 45 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి మాల్గన్ అనే రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది. 110 కిలోమీటర్లు ఉన్నటువంటి రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది. 29 గ్రామాలు 1,50,000 మంది ఉన్నటువంటి ప్రాంతమే మన రాజధాని కాదు. రాష్ట్ర 5 కోట్ల మందికి రాజధాని, 29 గ్రామాలకు రాజధాని కాదని నాగార్జున గారు మాట్లాడతారు. ఇప్పుడు అలాగే సీనియర్ ఎన్టీఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 14 నుండి 19 వరకు వెయిట్ చేశారు. మీరు రైట్ ఒక మాట సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడి చూద్దామండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడించు. కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదర్బాలు కొట్టింది నువ్వు, రౌడీలు పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీట్లు అన్నారు. నిజంగా ఎన్టీఆర్ గారు బతుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయన ఉండింటే, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదర్బాలు కొట్టింది నువ్వు, రౌడీలు పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీట్లు అన్నారు.
నిజంగా ఎన్టీఆర్ బతుకుంటే ఆయన కూడా రౌడీ షీటర్ అనేవాళ్ళేమో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన. అవునేంటి మీ అంటే అన్నారు కదా ముందే. ఒక నిమిషం అండి మీ స్లోగన్ ఆయన తీసుకోండి. మీరు కదా రాముకి మీకు కదా రాముడి మీద పేటెంట్ మీకుంది కదా, చాలా ఆయన సంతోషం ఇచ్చేసారు ఆయనకి పేటెంట్ మీరు. సార్, చాలా సంతోషం సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయడు, ఆయన అసలు దేవుడే కాదు, నేను మళ్ళీ గర్వాపస్ లాగా హిందువులో కన్వర్ట్ అవుతున్నాను, నాకు యేసు ప్రభుకి ఎటువంటి సంబంధం లేదు, అలానే నేను శ్రీరామ. మరి ఇంక అదే ఇప్పుడు సోదరులు అనలేదు. సార్, ఇప్పుడు అధికార ప్రతినిధి గారు ఏమన్నారు, మా ద్వారా ఎప్పుడో మారారు, హిందువుగా కన్వర్ట్ అయ్యారు, ఆ రోజు 2-3 స్వామీజీలు అక్కడ పెట్టి మునిగారు, తేలారు, మంత్రాలు చేపించుకున్నారు, ఈ రోజు మా వాడు హిందూగానే మారని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తున్నాడు. నేను అన్న మాట కాదు సార్, ఆయన అదే చెప్పాడు సార్, ఆయన అదే చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్వాపస్ అయ్యారు, క్రిస్టియన్లు దేవుడే కాదు, ఆయన నమ్మాల్సిన అవసరం లేదు, రాముడే నిజమైన దేవుడు అని చెప్పి గర్వాపస్ అయ్యారని చెబుతున్నారు మీరే. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మనందరి రాజ్యం ఇది, మనందరి దేవుడు రామచంద్రుడు, మేము స్వాగతిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము స్వాగతిస్తున్నాం. మాకు భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు, మాకు భిన్నాభిప్రాయాలు ఏమి లేదు. మొదటిది. రెండోది, సాయి కృష్ణ గారి గురించి ఇందాక మీరు మా సోదరు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ మిత్రులు మాట్లాడారు, ఇందాక మీరు మాట్లాడారు సార్. ఇక్కడ మనం అసలు గమనించాల్సింది ఏందయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని విమర్శించండి, మేము చేతనైతే అది సరిదిద్దుకుంటాం, చేత కాబట్టి మేము సారీ చెప్తాం, మీరు ప్రశ్నించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్రశ్నించాలనే మేము కోరుకుంటాం అని చెప్పడం జరిగింది. సాయికృష్ణ తల్లి దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఇచ్చేసారు, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. ఏం మాట్లాడో ఒక్కసారి మీరు గమనించాలి సార్. నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడిన ఇంటెన్షన్ ఏంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన ఇంటెన్షన్, రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కుల ప్రస్తావన అవసరం లేదు, కులాల మధ్య చుచ్చుబెట్టాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ చేసిన దాన్ని ఎక్కడ సమర్థించలేదు. అది కూడా చెప్తా సార్, మీరు నాకు సమయం సమర్థించాడు, సాయి కృష్ణని సమర్థించాడు. ఇక్కడ మనం ఎవరికి న్యాయం చేయాలి? సాయి కృష్ణ గారి తల్లికి న్యాయం చేయాలి. ఏ విధంగా న్యాయం చేయాలి? భారత రాజ్యాంగం ఆమెకి భారత రాజ్యాంగం ప్రకారం అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి మనం డెఫినెట్ గా న్యాయం చేయాలి. ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని విధాలు చేసినా కానీ, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని ఇది చేసినా కానీ లాకప్ డెత్ అనేది, చంపడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళ మదర్ కి అన్యాయం జరిగింది, డెఫినెట్ గా దానికి న్యాయం చేయాలి. దానికి మా పార్టీ స్టాండ్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా సార్. సార్ ఇంతతోనే మాట్లాడారు కదా మీరు చూస్తున్నారు సార్, నాకు సమయం ఆవిడతోనే మాట్లాడుతున్నారు, వాళ్ళ మదర్ తోనే మాట్లాడుతున్నారు సార్. నాకు సమయం ఇవ్వండి అని చెప్తాను. ఇక్కడ రెండు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సాయి కృష్ణ గారు ఏం చెప్తారు విందాం. జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారి తల్లిని పరామర్శించడానికి రెండు కోణాల్లో మనం చూస్తే, మొదటి కోణంలో వాళ్ళ తల్లిని పరామర్శించి అక్కడ న్యాయం చేయమంటంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక అపోజిషన్ పార్టీగా ఆయన వెళ్ళి చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఇబ్బంది ఏమి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బయటకు వచ్చి ఆయన పసిబిడ్డ, చిన్న వయసు, ఏదో 4 మర్డర్లు చేశారు, 2 మానభంగాలు చేశారు, లేదా ఒక 23 కేసులు ఉన్నాయి, దానికే ఇది అన్న విధంగా అతన్ని వెనకేసి రావటం కరెక్ట్ కాదు అని చెప్తున్నావు. అతను చంపడం రాంగే, డెఫినెట్ గా శిక్షించాలి. అది ఎవరున్నా, ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నా శిక్షించాలి. దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతవరకు క్వశ్చన్ చేయడం మాకు అసలు సమస్య కాదు సార్. బయటకు వచ్చి పసిబిడ్డ ఏదో ముచ్చడేసిన 4 చంపారు, లేదా ఒక మర్డర్ చేశాడు, ఒక మానభంగం చేశాడు, మహా అయితే స్నేహితులు కూడా తీసుకెళ్లి చేపించాడు అని ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు. మాట్లాడతా కులాల మధ్య గతంలో కమ్మ కాపుల మధ్య పెట్టిన చిచ్చు కలపడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇదే రోజు కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టడానికి కేవలం మీరు ఆడుతున్న నాటకాలు. దాంట్లో భాగంగానే అది అయిపోయిన మరుక్షణమే మాట్లాడండి, మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. ఇదే జరిగింది.
ఇది జరిగిన తర్వాతే కాపులు పెట్టి కాపు మహానాడు ఇంకో మహానాడు అని చెప్పి వైసీపీ కాపులు మొత్తం మీరు మీటింగ్లు పెట్టుకున్నారు కదా, దీని ఉద్దేశం ఏంటి? మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అలా మాకు తెలియదు అనుకున్నారా? ప్రజలు చూడదనుకున్నారా? ఇందాక సార్ చెప్పినట్టు, వాసుదేవుడు గారు చెప్పినట్టు, కులాల మధ్య మతాల మధ్య ఈ చిచ్చులు మాత్రమే మీరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సాక్షి నగర్ తల్లికి న్యాయం చేయాలని డెఫినెట్లీగా మీరు అడగడం తప్పులేదు. మీరు న్యాయం చేయకపోతే మీరు మమ్మల్ని నిందించడం కూడా తప్పులేదు. దీని వరకు మేము ఏం కాదను సార్. ఇంకపోతే లా అండ్ ఆర్డర్ గురించి సార్, ఏంటి సార్ లా అండ్ ఆర్డర్? గతంలో మీ కార్యకర్త అయ్యా జగనన్న మీరు మద్యం అమ్ముకున్నారు, కనీసం క్వాలిటీ గల మద్యం అమ్మండి అయ్యా అని చెప్పి పెద్దిరెడ్డిని మీ కార్యకర్త క్వశ్చన్ చేస్తే పొద్దున్న డెడ్ బాడీ దొరికిందన్నా. మీ కార్యకర్తలకు మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు? డబ్బులు నాగార్జున గారు, ప్రశ్న, కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామి పక్షం, మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నారా? బ్రహ్మాండంగా దివ్యంగా పరిపాలన సాగుతోంది, దేదీప్యమానంగా వెలిగిపోతుంది రాష్ట్రం అనే మాటను మీరు విశ్వసిస్తున్నారా? నేను నమ్ముతాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను దానికి కొంచెం ఏకీభవించలేదు. ఎందుకంటే నిజంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి అంటే, మేము ఇలాంటి వాళ్ళు ఇచ్చేస్తామంటే, ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా సరే మేము గెలవంలోనే మిమ్మల్ని అందరినీ రప్పా చేస్తాం, గంగమ్మ జాతరతో శాంతి భద్రతల విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? చెప్తున్నాను కదా, ఎందుకు లేని కూడా చెప్తున్నాను. ఎందుకు లేని కూడా చెప్తాను సార్. మొత్తం కంప్లీట్ చేయాలి, మరి మొత్తం కంప్లీట్ చేయండి. ఎందుకు లేనని మీరు అడగాలి. ఎందుకు లేనంటే వైసీపీ సోదరుల బయటకు వచ్చి మేము గెలంలోని మిమ్మల్ని రప్పా చేస్తామన్నా మేము చూస్తా కూర్చోండి. మూడు రాజధానులు మోహన్ రెడ్డి గారిని లీడ్ చేయండి ప్లీజ్ కాసేపు. మావి గన్ను రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మేము మావి గన్తో పాటు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నారు. మీరు అమరావతితోనే రండి అంటున్నారు. మేము 24 అదే చేస్తున్నాం కదా. మేము 24లోనే అమరావతి రాజధాని అని పెట్టి ఎలక్షన్కి వెళ్తే మాకు ఎన్ని సీట్లు చూస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా పారిపోయాడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైజాగ్ లో ఉన్న ప్రజల్ని నేను మోసం చేశాను, నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటున్నా, అలాగే కర్నూలులో ఉన్న ప్రజల్ని నేను మోసం చేశాను, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాళ్ళు పెట్టుకున్నా అని చెప్పి మొదట జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి మాట్లాడే ముందు మేము మాయ చేశాము, మీకు క్షమాపణ చెప్తుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కానీ 3 రాజధానులు చెప్పి మీరే మాట్లాడారు కదా, మీకేం న్యాయం చేస్తారు? మస్తానరావు గారు అక్కడ ఇన్వెస్టర్ ఆగండి, వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మస్తానరావు గారు ఇప్పుడు 3-4 అంశాలు ఆయన టచ్ చేశారండి. ఇప్పుడు ఇంత హఠాత్తుగా వచ్చేసి ఇవన్నీ మాట్లాడాల్సిన నెసిటీ ఏమొచ్చింది ఆయనకి? అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు కూటమి పక్షాలన్నీ కూడా చాలా బలంగా ఒక మాట విశ్వసిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తే శివరాజకీయం, వాళ్ళు చేస్తే పరామర్శ. ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ లేదు ఆ విషయంలో. అండ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇంకో తప్ప ఏంటంటే, ఆ కాదంబరి జత్వాన్ని పిలిపించి అలా బుగ్గల పుణికి ఆ తల నివిరి పరామర్శిస్తే ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పి అది చేయట్లా, అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించట్లా. ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పులే కదా వైసీపీ నుంచి, ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాకర్తి జరిగింది. ఈ రోజు కూడా అక్కడ పోలీసులందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నా. అతను అదృశ్యం అయ్యాడా, బూడిదిగా మారాడా, ఈ రోజు కూడా సిట్ ఏరియాలో కూడా ఏమాత్రం క్లారిటీ రాలేదు మనకి. సో ఇలాంటి సందర్భంలో ఆయన్ని పరామర్శించడం తప్పలేదు. మీరు అన్నట్లు కాదంబరి జత్వాని విషయంలో అంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎందుకు జిందాల్ అనే పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఆ నేపథ్యంలోనే కాదంబరి జత్వాన్ని వేధించారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. సో దానిలో భాగంగానే అక్కడ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్ లో ఆమెను ఉంచి వేధించారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి వేధించారు. అందువల్ల పోలీస్ అధికారులందరూ కూడా సస్పెండ్ అయిన పరిస్థితి. సో నిజంగా మరి అప్పుడు మహిళా కమిషన్ కూడా, అప్పుడున్న మహిళా కమిషన్ కూడా కాదంబరి జత్వాన్ని పరామర్శించాల్సిన అవసరం లేదు, ఆ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. సో నేననేది ఏంటంటే, సరే ఇప్పుడు అదంతా అయిపోయింది. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ప్రజలు గుణపాఠం నేర్పిందేందుకు ఇలాంటివన్నీ చేశారు కాబట్టి వాళ్ళ గుణపాఠం నేర్పారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కూటమి సర్కార్ పదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తప్పులు చేశారు, ఇప్పుడు రప్ప అన్నారు. మీరు పెడుతున్నారు కదా కేసులు, లోపలేస్తున్నారు కదా అందరినీ. సో నేను అనేది ఏంటంటే శాంతి భద్రతలు అనేక చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఇది ఫియర్ తో కూడి జనాలు బతుకుతా ఉన్నారనేది. దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, మంచిదే, ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆయన రాధా మనోహర్ దాస్ కానీ లేకపోతే మత్తత్వాన్ని కానీ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలని మనందరం కూడా చూశాం కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించండి, తప్పు లేదు, లేదంటే మా బూతులు మాత్రం తిట్టద్దు అని చెప్పేసి అంటున్నారు. నేననేది ఏంటంటే అది కూటమిలో ఉన్న నాయకులు కూడా వర్తిస్తుందా లేదా, కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే వాళ్ళ అనుకూలమైన జర్నలిస్టులో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక పోలీసులకు కూడా సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం వన్ సైడ్ గానే జరుగుతుందండి ప్రశ్నిస్తే అనేది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అయితే అందరినీ ఎవరైతే వైలేట్ చేశారో అన్ని పార్టీలకి అది వర్తించే విధంగా ఉండాలి. సార్ ఒక్క సెకండ్ సార్, ఇందాక నేను మావిగన్ మీద చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఇందాక నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో చెప్పానో లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చేస్తున్నది కరెక్టే అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మావిగన్ కావచ్చు, 3 రాజధానులు కావచ్చు, వాళ్ళ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఎప్పుడు చర్చించరండి. విలేకరులు అడగంగానే అప్పటికప్పుడు సమాధానాలు చెప్పేస్తారా? మా తీసుకోండి, ఇది తీసుకోండి, పార్టీ ఉంది. మస్తానరావు గారు, మీరు నమ్ముతున్నారా వాళ్ళకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది, దాంట్లో వీళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తుంటారు, చెబితే ఆయన విని నోట్ చేసుకుని ఇవన్నీ నమ్ముతారా మీరు ఓపిక? నమ్మినా నమ్మకపోయినా ఆయన సార్ రాజ్యాంగ నిర్మాత 200 పైగా అడుగుల విగ్రహాలు పెట్టారండి. ఆ రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలి కదా. ఏదో విలేకరులు అడగంగానే 3 రాజధానులు అంటారు, ఏదో విలేకరులు అడగంగానే విశాఖపట్నం పోతా ఉంటారు, ఏదో విలేకరు అడగంగానే మా తీసుకోండి, ఇవి తీసుకోండి గన్ అంటారు. అంటే ఏంటిది? అంటే ఇప్పుడు మావి గన్ ఉంది, ఒక చర్చ జరగాలి. అమరావతి రైతుల్ని ఏ విధంగా మళ్ళీ మీరు నిధులు ఇస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఈ భూములన్నింటినీ తీసుకొని వెనక్కిస్తారు, ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి కదా. నేను మావిగానే వెళ్తున్నాను, మీరు ఓట్లు వేసుకోండి, వేశారు కదా ఆల్రెడీ 24లో మిమ్మల్ని కూర్చోబెట్టారు కదా. అంటే మీరు రాజకీయ వ్యవహారాల కమిటీ వద్దు, మీ చుట్టుపక్కల నాయకులతో కోర్ కమిటీతో మాట్లాడరు, ఏదో ఒక నా నియంతలాగా నేను చెప్పిందే వేదం వస్తాను సార్. మోహన్ రెడ్డి గారు మీ శాంతం సాగండి. నేననేది ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు అవుతుంది, కనీసం రాజకీయ వ్యవహారాల కమిటీ ఎవరో పెద్ద ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వాళ్ళందరినీ వాళ్ళ సలహాలన్నీ తీసుకోవాలి కదా. యువకుడు గతంలో ఉన్న పార్లమెంటేరియన్లు ఒక రాజధాని అనేది మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా విశాఖపట్నం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, ఎలా కర్నూలు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేదా అమరావతి రైతులకు ఎలా క్షమాపణ చెప్పాలి, వీళ్ళందరినీ ఏం చేద్దాం, ఇదన్నీ కూడా చర్చ నిర్ణయాలు ప్రకటించేస్తే సుజాత గారి దగ్గర కదా. సుజాత గారు, సో ప్రశ్నించాలి, ప్రశ్నించే దీంతో పుట్టిన పార్టీ మీది. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడే అభ్యంతరకర పదజాలం పట్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అలాంటి అభ్యంతరకర పదజాలం ఎవరు వాడినా దాన్ని సహించడానికి చట్టం ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలి. మరి అదే మీకు కూడా వర్తిస్తుందిగా. మీ నాయకులకి నరాలు తీస్తాం, అదేంటది అండి, ఎముకలు ఎరగొడతాం, ఇంకేదో అన్నారు, అవి మీకు కూడా ఒక్క నిమిషం అండి, ఏదో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకు కూడా వర్తిస్తాయి. కేవలం అంటే తెలియక అడుగుతున్నది, వీళ్ళకే వైసీపీ గుండాలకి మాత్రమే వర్తిస్తుందా? ఎందుకంటే ఆ టర్మ్ వాడారు మీ నాయకుడు, వైసీపీ గుండాలు వైసీపీ రౌడీలకు మాత్రమే వస్తుంది, మిగిలిన పార్టీల్లో ఉన్న గుండాలు రౌడీలకు వర్తించదా? సార్, వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా కుల రాజకీయాలు చేయడానికి ప్రయత్నించింది, మత రాజకీయాలు, ఇంకా ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టడానికి, ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే ఎక్కడైనా ఒక హత్య జరిగితేనో ఒక దోపిడీ జరుగుతాను, ఏది జరిగినా కూడా దాన్ని బాధితుడు నిందితుడు అని చెప్పడం మానేస్తారు సార్. ఒక కులాన్ని కంటగట్టి ఒక కులం అదే మాట నేను అడిగిన ప్రశ్నలోకి రండి మేడం. సమాధానం చెప్తాను సార్, మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తాను. ప్రశ్నించడానికి దూషించడానికి చాలా తేడా ఉంది. ఒక్క రాధా మనోహర్ దాస్ గారిని పట్టుకుని పిలగబట్టుకుని గోడకేసి గుద్దుతా అంటాడు వాడు, దాన్ని ప్రశ్నించడం అంటారా? పవన్ కళ్యాణ్ గారిని నేలకేసి తొక్కుతా ఉంటాడు, ఏంటంటే తాట తీస్తా ఉంటాడు. ఒక రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ ని 4 కోసి డిప్యూటీ సీఎం కి పార్సల్ పంపిస్తారంట, ఇది ప్రశ్నించడం అంటారా? ఈ మీడియా ముఖంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అడుగుతున్నాను, ఇది ప్రశ్నించడం అంటారా?
ఒక నాయకుడు ఇంట్లో భార్య మీద లైవ్ పెడతానంటాడు, ఒక సన్నాసి దద్దమ్మ. నేను ఈ రోజు ఆల్రెడీ ఎమ్మెల్యేలు పెట్టుకొని మంచాలు తప్పుకున్నారు చూడమ్మా. మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి, మాట్లాడండి. మీరు ఆగండి మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. మీ దగ్గరకు వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను, ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. 4కు వస్తానంటాడు ఒక డిప్యూటీ సీఎం స్పీకర్ ను పట్టుకుని. అది ప్రశ్నించడం అంటారా? ఒక హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు, ఒక రాముడిని కించపరుస్తూ మాట్లాడతాడు ఒకడు. అది ప్రశ్నించడం. ఈ ప్రశ్నలన్నీ ఓకే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు చెప్పిందంతా విన్నా. మీరు అది వాళ్ళు వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలు, వైసీపీ అరాచక శక్తులు మాట్లాడితేనే ఈ రకంగా దూషణ చేస్తేనే కేసులు, అరెస్టులు ఉంటాయా? లేకపోతే అది మీ పార్టీలో వాళ్ళు, మీ కూటమి పార్టీలో వాళ్ళు మాట్లాడినా ఇవి వర్తిస్తాయి? ఏది నరాలు కోసేస్తాము, ఎముకలు ఇరగొడతాము, ఇలాంటివి మీరు మాట్లాడినా ఈ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందా? లేకపోతే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ రూల్ ఆఫ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్? సార్, అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం లేదని అవినీతి జరుగుతుంటే మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. మీకు ఎటువంటి పాలనాపరమైన విమర్శలు చేసినా మీరు సద్విమర్శలు చేస్తే మేము తీసుకుంటాం. అంతేగాని ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు, ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు మతాలను చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతాయని సురేంద్ర నాయుడు గారి దగ్గర సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు మేడం క్లారిటీ ఇచ్చారు, అది అందరికీ సబ్మిషన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాముడి గురించి మాట్లాడే అర్హత ఉందా? రామతీర్థంలో ఓకే, ఆగండి మోహన్ రెడ్డి గారు, ఆగండి. సురేంద్ర నాయుడు గారు ఓకే అండి, వస్తానండి. మీరు ఆగండి. ఇప్పుడు మీరు అనవసరంగా కాంట్రడిక్ట్ చేస్తే టైం కన్స్యూమ్ అయిపోతుంది. రైట్. సురేంద్ర నాయుడు గారు, నేను నా ప్రశ్న నేరుగా వచ్చేయండి. ఆవిడ మొత్తం చుట్టూ తిరిగి వచ్చారు. ఇది వైసీపీ గుండాలకి, వైసీపీ అరాచక శక్తులు, వైసీపీ దౌర్జన్యకారులు, వైసీపీ దమనకారులకి, వైసీపీ రజాకారులకే ఈ రూల్ వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుందా? సార్, వాసుదేవన్ గారు సూటిగా సుత్తి లేకుండా ఏదైతే మా పార్టీ కార్యకర్త కిరణ్ భారతి గారి మీద ఒక పోస్ట్ పెట్టాడు అంటే రెండో రోజే అరెస్ట్ చేసి లోపలేసిన కూటమి ప్రభుత్వం సార్ నాది. గర్వంగా చెప్పుకుంటా, నా పార్టీ కోసం ఆహార్నిశలో కష్టపడి ఇబ్బందులు పడి రూపాయి కూడబెట్టుకొని పని చేసినటువంటి వ్యక్తి కిరణ్. అలాంటి కిరణ్ భారతి గారి మీద ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి వెంటనే కట్ చేసి లోపలేసినటువంటి పార్టీ నా సార్. సో అదైపోయింది. ఇప్పుడు ప్రశ్నలోకి రండి. ఇప్పుడు నరాలు కోసి రూల్ ఆఫ్ ఆల్. ఎవరైనా సరే, సురేంద్ర నాయుడు తప్పు చేసినా, సుజాత తప్పు చేసినా, మోహన్ రెడ్డి తప్పు చేసిన, మోహన్ రెడ్డికి సపరేట్ లేదు, సురేంద్ర నాయుడికి సపరేట్ లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే మోహన్ రెడ్డి సపరేటు, సుజాత సపరేటు, సురేంద్ర నాయుడు సపరేటు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం చిత్తశుద్ధిలో ఉన్నటువంటి ప్రభుత్వం నా ప్రభుత్వంగా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అందరికీ సమానం, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. రైట్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ నరాలు కోసే కార్యక్రమాలు, ఎముకలు ఇరగొట్టే కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వస్తున్నాయి. అండ్ మాజీ ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా దాడి చేసి అసభ్య పదజాలంతో మాట్లాడిన నాయకులు కూటమిలో ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. నాకు తెలిసినంతవరకు ఏం కడలేదు. ఉంటాయా సార్? అందరి మీద ఉంటాయి సార్, అందరి మీద. ఎవరైనా సరే లైను దాటి ముందుకు మాట్లాడితే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. రైట్. సురేంద్ర నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. ఒక్క సెకండ్ సార్. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు జగన్ గారిని వ్యక్తిత్వ హననం చేయొద్దని చెప్పేసి అంటున్నారు కదా సురేంద్ర నాయుడు గారు. మరి మీ మంత్రులు కూడా ఆయన్ని సైకో అని, మందులు వాడుతున్నారా అని అంటున్నారు. అది వ్యక్తిత్వ హననం కాదా? వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు మీరు? అవి నిజాలు. మీరు జగన్మోహన్ రెడ్డి పాలసీస్ అనకపోతే జగన్మోహన్ రెడ్డి విమర్శించండి. సైకో అంటారు, మందులు అంటారు ఏంటి? మస్తాన్ గారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పొరకలతో కొట్టండి, చేటలతో కొట్టండి, ముసలోడు ఈ రోజు రేపు చచ్చిపోతాడు, దాని తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరు అని చెప్పినటువంటి వ్యక్తి ఆ మాదిరి మాట్లాడినప్పుడు సహనం అనేది ఫైనల్ గా మోహన్ రెడ్డి మాట్లాడతారు. మోహన్ రెడ్డి చాలా క్విక్ గా, కొంతమంది సహనం కోల్పోతారండి. చాలా క్విక్ గా మాట్లాడండి, కొట్టండి, నడి రోడ్డు మీద కాల్ చేయండి అని మాట్లాడినప్పుడు యూజువల్ గా సహనాన్ని కోల్పోతారు.
కానీ వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. రైట్, క్లారిటీ ఇచ్చారు కదా మోహన్ రెడ్డి గారు, చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. డోంట్ ప్రొలాంగ్. నలుగురు ఉన్నారు సార్, నాకు కొంచెం కూడా టైం లేదు, టైం తక్కువ, 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు మీకే వాళ్ళే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఆన్సర్ చెప్పాను. మాట్లాడతారండి. మరి మీరు చేసిన అరాచకాలు అలాంటివి మాట్లాడతారు. నేను చేసిన అరాచకాలు వాళ్ళు ఇప్పుడు శ్రీరామచంద్రుని పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఏ రామ్ కాపాడండి అనింది. శ్రీరామచంద్రుని పరిపాలన సాగిస్తున్నారు, నడి రోడ్డు మీద చెప్పండి. మర్డర్లు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు. నాయుడు గారు ఆగండి, ఆయన మాట్లాడండి. నాయుడు గారు ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డిని మాట్లాడండి. 2 లక్షల బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు వ్యాపింపజేసి శ్రీరామచంద్రుని పరిపాలన సాగిస్తూ ఆ తాగిన వాళ్ళు ఇప్పుడు రేపులు చేస్తూ మటలు చేస్తూ సుజాత గారు, నేను ఆపాను, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన వస్తారు. మీరు ఆగండి. చూడండి ఇప్పుడు ఆ లాండ్ ఆర్డర్ బలిందులు మంచి చేతమ్మా బ్రహ్మాండంగా ఉంది. మీ నాయకుడు చెప్పినాడు కదా, చేతుల్లో చెప్పులు పట్టుకొని సిగ్గుడు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలని రాష్ట్రంలో మిమ్మల్ని చూసే పాట రాష్ట్రంలో మిమ్మల్ని చూసే సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. మిమ్మల్ని చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా చనిపోయారు. మిమ్మల్ని చూసి రాష్ట్రం అంతా పాడు చేసి శ్రీరామచంద్రులాగా సుజాత గారు, అర్థం కదా మాట్లాడింది. చేయడానికి మాత్రమే మీరు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేత కాదు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఆయన పల్లకి మోయడానికి మీరు పార్టీ పెట్టుకున్నారు. మీరు రాష్ట్ర ప్రజల కోసం పెట్టుకున్నా, మీ సొంతం కోసం పెట్టుకున్నారు, మీ సంపాదన కోసం పెట్టుకున్నారు, మీ కుటుంబాల పదవుల కోసం పెట్టుకున్నారు, మీ కుటుంబాలు రాష్ట్రంలో డెవలప్ కావాలనే ఉద్దేశంలో పెట్టుకున్నారు. మీరు వాళ్ళు అందరూ కలిసి 29 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ఖజానంతా తీసుకుపోయి మీరు పెట్టుకున్నటువంటి 25,000 ఎకరాల భూమిని డెవలప్ చేసుకోవడం కోసం మీరు అక్కడ రాజధాని పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు. రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తనే జనానికి నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలను ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు సైకో అంటారు. ఆయనకు మార్పులు కావాలంటే మీ నాయకుడికి మార్పులు 3 రోజులకోసారి 3 రోజులకోసారి క్యాబినెట్ లో కూర్చొని థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు, నాగార్జున గారు, వసంత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక 5 అంశాలని ప్రస్తావన చేశారు. హే రామ్ అన్నారు. నెమ్మదిగా ఏంటంటే హిందుత్వం పట్ల తనకేమీ ఎట్లాంటి భేదభావం లేదు, నాకు అందరూ కావాల్సిన వాళ్ళని ఒక సంకేతం పంపడానికి ఆయన మాట్లాడి ఉంటారేమో అని ఒక అబ్జర్వేషన్. రెండోది మావిగన్ మీద తన స్టాండ్ క్లియర్ చేశారు. మీరు ఎట్టైనా పోండి, మీరు అమరావతి పోండి, ఇంకా ఏమైనా పోండి, నా స్టాండ్ అయితే ఇది. నా ఎంబడి వచ్చేవాళ్ళు నా ఎంబడి ఉంటారు, మీ ఎంబడి వచ్చేవాళ్ళు మీ ఎంబడి ఉంటారు, ఓట్లు వేస్తారని. రెండోది ఎన్టీఆర్ బతికుంటే ఆయన మీద కూడా రౌడీ అని చెప్పేసి ముద్రేసేవాళ్ళేమో. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పోయింది, రూల్ ఆఫ్ ఫియర్ వచ్చింది అన్నారు. అండ్ ఇవాళ వెళ్ళి క్రాంతి కిరణ్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. అయితే ఇవన్నీ చేయడానికి హఠాత్తుగా ఆయన నిన్నే ఎందుకు సిద్ధం చేసుకున్నారు అంటే ఏదో సమ్ గ్రౌండ్ వర్క్ అయితే వైసీపీలో నడుస్తుంది. ఈ మధ్య ఆయన జనాలతో కోటరీ గోడల్ని బద్దలు కొట్టి జనాలతో కనెక్ట్ అయ్యే కార్యక్రమానికి సంకల్పం గట్టిగానే నిర్ణయించుకున్నారు. జనాల్ని కూడా కలుస్తున్నారు. అంటే ఎంపీ ఇంతవరకు ఏంటంటే ఎంపిక చేసిన వాళ్ళని కలిసేవాళ్ళు ఈసారి నేరుగా కలుద్దామని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారట. బహుశా జ్ఞానోదయం బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు ఆయనకి తాడేపల్లిలోని ఆయన నివాసంలో జ్ఞానోదయం అయిందేమో. జనాలతో ఒక రీకనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు. సహజంగానే ఇది కూటమికి కొంత ఆందోళన కలిగించే అంశం. జగన్మోహన్ రెడ్డికి డిస్పైట్ డిఫరెంట్ ఎలిగేషన్స్ ఆయన మీద